హలో ఆల్ అందరికీ నమస్కారం. పెద్దలు చెప్పిన నరదిష్టి పరిహారం అయితే నాకు తెలిసిన ప్రాసెస్‌లో నేను ఇలా చేస్తున్నానండి. నేను చూసిన దాన్ని బట్టి నేను ఇలా చేసుకుంటున్నాను. సో, ఈ వీడియో మీకు హెల్ప్ అవుతది అని చెప్పేసి నేను ఈ వీడియో అయితే షూట్ చేయడం జరిగింది. సో, ఏం లేదండి, ఒక నిమ్మకాయ తీసుకొని 2 భాగాలుగా కట్ చేసి ఆ 2 బద్దలకు ఒకదానికి పసుపు, ఒకదానికి కుంకుమ నిండుగా పట్టించేసి అలా పెట్టేసుకోవాలి. ఆ తర్వాత అలాగే నేను గుమ్మాల దగ్గర ఉప్పు దీపం కూడా పెట్టుకుందాము. ఇవాళ అమావాస్య, ఆదివారం వచ్చింది. దట్టు స్పెషల్ అమావాస్య కాబట్టి అలా చేద్దాము. ఇంట్లో అంత పాజిటివిటీ ఉండడం కోసం ఈ దీపం పెట్టుకుందాం అనేసి అనుకుంటున్నానండి. అలాగే అమ్మవారి దగ్గర కూడా ఒక ఉప్పు దీపం అయితే వెలిగించుకుందాం అనేసి అనుకుంటున్నాను. దానికోసం అని చెప్పేసి ఈ మట్టి ప్రమిదలకు నిండుగా పసుపు, కుంకుమ బొట్లు పెట్టి అలంకరించుకుంటున్నాను. ఇలా పసుపు, కుంకుమ బొట్లు నిండుగా పెడితేనే ఉప్పు దీపము చూడటానికి చాలా చక్కగా అనిపిస్తుందండి. సో, ఉప్పు దీపం కోసం తమలపాకులు ఇవైతే తీసానండి. వాటి కాడలు కూడా చిన్నగా చేసేసుకొని ఆ తర్వాత గుమ్మాల దగ్గర 2, అమ్మవారి దగ్గర 1 పెట్టుకోవడం కోసం అయితే 3 ఆకులు తీసానండి. ఆకుల పైన కల్లుప్పు అంటే రాళ్ళుప్పు ఉంటుంది కదండి, అది పోసేసుకున్నాను. ఆ తర్వాత అమ్మవారి దగ్గర పెట్టడం కోసం అయితే 2 ప్రమిదలు కలిపి ఒక దానిలాగా పెట్టేశాను. గుమ్మాల దగ్గర ఒక్కొక్కటిగా పెట్టేసుకున్నాను. ఆ తర్వాత వత్తులు వేసేసి ఆయిల్ వేసేసి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసుకుంటానండి. గుమ్మం కూడా నిండుగా పసుపు రాసేసుకొని కుంకుమ బొట్లు పెట్టి పూలు పెట్టి మంచిగా అలంకరించుకొని ఆ తర్వాత నిమ్మకాయలు మనం పెట్టుకున్నాం కదండి, అది కూడా తిప్పేసి నిమ్మకాయలు అటొకటి ఇటొకటి పెట్టేసి ఈ ఉప్పు దీపం అనుకున్నాను కదండి, ఆ ఉప్పు దీపం కూడా 2 దీపాలు గుమ్మానికి 2 పక్కల పెట్టేసుకొని వెలిగించేసుకుంటే సరిపోతుంది. ఇలా చేసుకుంటే నరదృష్టి ఏమన్నా ఉన్నా కూడా పోతుంది అనేసి అంటారు కదండి. సో, అందుకోసమని అమావాస్య రావడం ఎవ్రీ మంత్ వస్తుంది. బట్ ఈ అమావాస్య వచ్చేసి ఆదివారంతో కూడిన అమావాస్య కాబట్టి కొంచెం స్పెషల్గా ఉంటుంది, కొంచెము మంచిగా ఉంటుంది చేసుకుంటే అని చెప్పేసి నేను ఈ అమావాస్యను ఇలా చేసుకుంటున్నానండి. ఎందుకో చేసుకోవాలనిపించింది కూడా. నేను ఇలా పెట్టుకోక కూడా చాలా డేస్ అయ్యింది, నాకు తెలిసి చాలా రోజులే అయ్యింది. సో, దిష్టి కూడా తీసినట్టుగా ఉంటుంది అని చెప్పేసి ఇదైతే చేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ అయిపోయిన తర్వాత ఇలా తిప్పేసి దీపాలు వెలిగించుకున్న తర్వాత ఇంట్లోకి వెళ్ళే ముందు మనము కాలు చేతులు అయితే కడుక్కొని వెళ్ళాలండి. అలా కడుక్కొని వెళ్ళాకనే మనము ఇంట్లో పూజ అమ్మవారి దగ్గర దీపం వెలిగించుకోవాలి. ఎందుకంటే ఇది దిష్టి తిప్పేసినట్టు కాబట్టి. సో, మనము ఖచ్చితంగా కాళ్ళు చేతులు అయితే కడుక్కొని వెళ్ళాలండి. ఇంట్లో అమ్మవారి దగ్గర దీపం వెలిగించుకున్నాక ఇల్లంతా మంచిగా ధూపం సాంబ్రాణి వేసుకున్నాం అనుకోండి, ఇంట్లో కూడా చాలా పాజిటివ్ వైబ్స్ ఉంటాయండి.